ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కింద కనిపించేటువంటి ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో నేరుగా పొందగలుగుతారు. సో డోంట్ ఫర్గెట్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, మనమంతా వాట్సాప్ని యూజ్ చేస్తున్నాం, కానీ దీంట్లో కొన్ని ట్రిక్స్ మీకు తెలియదు అనమాట. వాటి గురించి నేను ఇవాళ మీకు చెబుతాను. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మనం చాట్ చేస్తున్నాం, ఏంటి నార్మల్గా హాయ్ అని పంపిస్తే అది హాయ్ లాగా అలాగే వెళ్తుంది. కానీ నేను మీకు కొంచెం డిఫరెంట్గా చాట్ ఎలా చేయాలి అంటే కొంచెం థిక్ లెటర్స్లోను బోల్డ్ లెటర్స్లో ఎలా చాట్ చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, స్టార్ నొక్కిన తర్వాత హాయ్ నొక్కి మళ్ళీ స్టార్ నొక్కండి. చూడండి అది ఎలా మారిపోతుందో, కొంచెం థిక్గా కనిపిస్తుంది చూసారా. అదే ఇంకొకటి చూడండి, అండర్స్కోర్ హాయ్ మళ్ళీ అండర్స్కోర్ ప్రెస్ చేయండి, అది చూడండి బోల్డ్ లెటర్స్లోకి మారిపోతుంది. ఇలా ఫ్రెండ్స్ ఇంకొక ట్రిక్ కూడా చెబుతాను మీకు. ఇదిగోండి చూడండి, ఇలా ప్రెస్ చేసి హాయ్ చూడండి, ఇలా అనమాట. మనం ఎలాగైనా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా 3 కలర్స్లో అంటే ఇలా టైప్ టెస్ట్ అనేది మనం మార్చుకోవచ్చు. ఎవరికన్నా ఇంకా సంథింగ్ డిఫరెంట్గా పంపించాలనుకోండి, ఏదన్నా ఐకాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే హాయ్ రా ఎలా ఉన్నావు ఇలా ఉంది కదా. వీటి మధ్యలో ఏం చేస్తారంటే జస్ట్ స్టార్ని పెట్టండి, ఎలా ఉన్నావు స్టార్ పెట్టగానే అది ఆ ఐకాన్ ఏమవుతుందంటే హైలైట్ అవుతుందన్నమాట. అలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చూడండి, ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ప్రైవసీ అని ఉంది కదా, ఈ ప్రైవసీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే మనం ఎప్పుడు చూసామో అంటే నైట్ టైం చూసామో మార్నింగ్ టైం చూసామో ఏ టైంలో మనం వాట్సాప్ చూసామో అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. అలా తెలియకుండా ఉండాలి అంటే నోబడీ అని ఉంది కదా, అది ప్రెస్ చేసుకోండి. లేదు మన కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి తెలియాలనుకుంటే మై కాంటాక్ట్స్ అనేది ఓకే చేసుకోండి. అండ్ ప్రొఫైల్ పిక్ కూడా అందరికీ కనిపించకుండా, అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మన పిక్స్ తీసుకొని ఇంకా ఎక్సెట్రా చండాలంగా చేస్తున్నారు కదా, అలా కాకుండా ఉండటానికి ఏం చేస్తారంటే మై కాంటాక్ట్స్ ఓకే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే మన ఐకాన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్ మీకు బాగా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరూ ఇలాంటివి నేర్చుకుంటారనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోబాకండి.